పోలీసు వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు తలుచుకుంటే ఒక్క 10 నిమిషాల్లో ఇప్పుడు బండి సంజయ్ పిఎస్కి వచ్చేస్తాడండి. ఇదంతా ఈ కేసుని నీరు కారుస్తూ ఉన్నారు, తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, ఇదంతా భ్రమ పెడతా ఉన్నారు. ఎందుకంటే నువ్వు బండి సంజయ్ సుపుత్రుడు భగీరథ గారు, మీరు తప్పు చేయనట్టయితే విచారణ ఎందుకు ఎదుర్కోవట్లేదు? మీరు తప్పు చేశారు కాబట్టే మీరు యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్ తెలిసిపోతూ ఉంది. మీరు తప్పు చేశారు కాబట్టే మీరు విచారణకు హాజరు కావట్లేదు. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతూ ఉంది. మళ్ళీ బండి సంజయ్ గారు బెదిరిస్తూ ఉన్నారు ఓపెన్గా పబ్లిక్ మైండ్లో, నేను ఒక్కొక్కరిని చూసుకుంటాను, నా కొడుకు మీద కేసు పెట్టిన వాళ్ళని, ధర్నా చేసిన వాళ్ళంటే ఇది కాదు కదా ప్రజాస్వామ్యంలో, ఇది కాదు కదా మేము ఇదిలో ఎక్స్పెక్ట్ చేసింది. ఈరోజు గల్లీలో కార్పొరేట్ స్థాయి నుంచి ఈరోజు దేశంలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినావు నువ్వు. ఈ విధంగా ప్రజలు నిన్ను ఇది ఎక్స్పెక్ట్ చేశారా? ఈ రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ కూడా తన ఫ్యామిలీలో ఒక మైనర్ బాలిక అన్యాయం జరిగినట్టు ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి ఈ మైనర్ బాలిక న్యాయం జరిగేంత వరకు మీరందరూ కూడా బయటకు వచ్చి పోరాడాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర మంత్రులైనటువంటి 2 మంత్రులు, మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. అమ్మ, మీ ఫ్యామిలీలో జరిగితే ఇలా ఈ విధంగా ఉంటారా? దాదాపు 8వ తారీఖు కేసు బుక్ అయింది, ఈరోజు 14వ తారీఖు, వారం అయిపోయింది. ఈరోజు ముసుగులో గుద్దులాట. ఈరోజు పోలీస్ కేసు మీరు విచారణ ఎదుర్కోవట్లేదు, ఒక మనిషిని తప్పిస్తూ ఉన్నారు. మీ బంధం బయటపడతా ఉంది. మీరు ఈరోజు బయటకు వచ్చి స్పందించాలి. మీరు ఒక మైనర్ బాలికి న్యాయం జరిగేవారు మీరు కూడా పోరాడాలి, బయటకు వచ్చని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అలాగే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని